పదాలు తెలియని పెదవులకు అమృతవాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. 49 జగన్ పాలన చేసినట్టయితే ఏపీ సీఎం లో అయితే ఎవరు చేయలేస్తారు. ఇది చంద్రబాబు కావాలా మీకు? మాకు చంద్రబాబు ఎప్పుడు ఉపకారం చేయలేదు. చంద్రబాబు ఉన్నప్పుడు ఎలా ఉన్నాయి? బొక్క ఉన్నాయి. చంద్రబాబు ఉన్నప్పుడు ఏమున్నాయి? ఏ ఏలో చంద్రబాబు టైంలోనే వెనకాల నాయకులకే బాగుండేది, కూడా తిరిగి నాయకులకి బాగుండేది. దేవుడు ఆశీస్సులు, జగన్ గారు ఆశీస్సులు. జగన్ దేవుడు కాదు కదా, దేవుడు కాబట్టి మనం అందరం దేవుడు చేసాం కదా, అది మనం అందరం చేసాం కదా బాబు దేవుడి కింద. బాగుందా జగన్ నచ్చిందా మీకు? సరే, మళ్ళీ వచ్చే ఎన్నికలు ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? దైవ సంకల్పం అది మనం ఎవరు చెప్పగలము? జనాలు ఓటేస్తేనే కదా ఎవరైనా అభిప్రాయం వీళ్ళు గెలిస్తే బాగుంటుందని మీకు ఒక అభిప్రాయం ఉంటుంది కదా. అలాగే మేమైతే మాత్రం ఇప్పుడు కూడా వైఎస్ఆర్ వచ్చిన దగ్గర నుంచి కూడా రాజన్న కాడి నుంచే కదా, అంతకుముందు కాంగ్రెస్ అనుకోండి, ఇప్పుడైనా జయమే, ఏం కంగారు ఏం పడదు. చంద్రన్న గారు ఇది చంద్రబాబు కావాలా మీకు? మాకు చంద్రబాబు ఎప్పుడు ఉపకారం చేయలేదు, చెప్పేస్తున్నాం కదా. ఆయన గతంలో డ్వాక్రా రుణమాఫీ కావచ్చు, ఏమీ లేదు మాకు. పసుపు కుంకుమ కూడా ఓ ఏమి డ్వాక్రా కానీ పసుపు కుంకుమ కానీ ఏమీ ఇవ్వలేదు మాకు. అంటే ఆయన ఏమంటాడంటే, అమ్మ ఇవే నా చివరి ఎన్నికలు నన్ను గెలిపించండి, ఈ ఆడవాళ్ళందరికీ కూడా ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం అంటున్నాడు. మాకెందుకు, మేము ఎక్కడికి వెళ్తాం? మేము గుమ్మం దగ్గర ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 అంటున్నాడు అమ్మఒడికి, అమ్మకు వందనం కింద. ఓటేస్తారా మరి చంద్రబాబు గారు? గ్యాస్ సిలిండర్ ఫ్రీగా ఇస్తామంటున్నాడు ఆయన. ఏటి ఎప్పుడు చేసేసాడు? చేస్తాడంట ఈసారి గెలిపి. మా అంగారు చెప్పినాడు, ఆడేం చేస్తాడు? పోనీ పథకాలన్నీ అంతున్నాయి. జగన్ పాలన బాగానే ఉందండి. వస్తున్నాయి. రైతు భరోసా వస్తుంది. ఇంకేం లేదు. గతంలో చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు జగన్ వచ్చాక ఎలా ఉంది? ఈ పరిపాలనలో అయితే పథకాలు అయితే బాగానే పెడుతున్నారు. జగన్మోహన్ గతంలో పెద్దది ఏమొచ్చి కాదు కానీ పరిపాలన అయితే బాగానే ఉందండి. ఈ జగన్మోహన్ రెడ్డి వస్తాడు అనుకుంటున్నారు. మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇంకా బెల్ ఐకాన్ క్లిక్ చేయలేదా? అయితే లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దండి. ఎలా ఉంది? బాగానే ఉంది బాబు. బాగానే ఉందా? పథకాలు ఏమైనా వస్తున్నాయి మీకు? వస్తున్నాయి. ఏమేమి వస్తున్నాయి జగన్ వచ్చాక మీకు పథకాలు? పింఛన్ వస్తుంది, ఓకే, ఇది రైతు భరోసా వస్తుంది. ఇంట్లో వాళ్ళకి పథకాలు ఏమైనా వస్తున్నాయా? ఇంకేమి లేదు, 5 వస్తున్నాయి బాబు. పెన్షన్ 2750. ఎవరు ఇస్తున్నారు పెన్షన్ మీకు? వాలంటరీగా. పెన్షన్ ఇచ్చినందుకు మిమ్మల్ని ఏమైనా లంచం డబ్బులు ఏమైనా అడుగుతున్నా? ఇచ్చిన తర్వాత నాకు ఇంత డబ్బులు ఇస్తేనే? లేదు బాబు, లంచం లేదు. బాగానే ఉంది. బాగానే ఉంది. మరి ఈసారి ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అనుకుంటున్నారు? జగన్ గారు అవుతారు అనుకుంటున్నాం. జగన్ గారే అవుతారు. అంత రకాలుగా బాగుందా? అంటే మీకు ఏం నచ్చింది సార్ జగన్ పాలన? స్కీములు నచ్చినాయి. అంటే గతంలో ఎలా ఉంది చంద్రబాబు గారు, జగన్ వచ్చాక ఎలా ఉంది? గతంలో అంటే చంద్రబాబు టైంలోనే వెనకాల నాయకులకే బాగుండేది, కూడా తిరిగి నాయకులకి బాగుండేది, ప్రజలకి ఏం బాగుండేది కాదు. వాలంటీర్ స్కీము, ముసలి కోసం పెట్టిన పెన్షన్ స్కీము అది నచ్చింది. మరి ముఖ్యమంత్రి మళ్ళీ ఎవరికి అనుకుంటున్నాను? మళ్ళీ జగన్ జగన్ పాలన బాగానే ఉంది. అంటే మీకు ఏమైనా పథకాలు వస్తున్నాయి జగన్ వచ్చాక? పథకాలు వచ్చే ఏమేమి వస్తున్నాయి? మీ ఇంట్లో వాళ్ళకి కావచ్చు, ఇంట్లో వాళ్ళకి కావాల్సినవి అంటే రాలేదు, కానీ అంటే ఇలా ఇదిగో పాప పుట్టింది, అక్కడ హాస్పిటల్లో జాయిన్ చేస్తే 4000 వేసాడు. స్థలాలు ఇచ్చారు, ఇళ్ళ స్థలాలు ఇచ్చారు. పైన బాగుంది. ఎవరికైతే పరంగా ఈయన పర్వాలేదు. జగన్ పాలన ఎలా ఉంది? బాగుందండి. ఏ రకంగా బాగుంది? చేసిన కార్యక్రమాలు బాగున్నాయండి. ఏమేం చేశాడు జగన్? మామూలుగా పెన్షన్లు వగ చేస్తారు కదా, ఇవి బాగున్నాయి కార్యక్రమాలు. గతంలో ఎలా ఉంది చంద్రబాబు ఉన్నప్పుడు? గతంలో కొంచెం కష్టంగా ఉండేదండి, ఇప్పుడు బాగుందండి. మీకు ఏమైనా పథకాలు వస్తున్నాయి జగన్? నాకు పెన్షన్ వచ్చింది అంతే, నేను రాలేదు సార్. మీరు రాలేదు సార్. జగన్ పాలన ఎలా ఉంది సార్? జగన్ పాలన చేసినట్టయితే ఏపీ సీఎం లో అయితే ఎవరు చేయలేదు సార్. అంటే ఎందుకని, ఏ రకంగా అంటారు? అన్ని విషయాల్లోనూ కూడా అయిన తర్వాతే సార్ ఏదైనా. పథకాలు ఏమొచ్చింది జగన్ గెలిచాక? మీకు కావచ్చు, మీ ఇంట్లో వాళ్ళకి కావచ్చు, పథకాలు ఏమొచ్చినాయి? అన్నీ వచ్చాయి సార్. అన్నీ అంటే ఎనీవన్, నేను ఒకటని పేరు చెప్పలేను నేను. ఎనీవన్. పెన్షన్ వస్తుంది కదా మీకు? అవును. పెన్షన్ వచ్చేటప్పుడు పెన్షన్ ఎవరు ఇస్తున్నారు? వాలంటీర్స్ ఇస్తున్నారు. అంటే మీరు నాకు డబ్బులు ఇస్తేనే నేను పెన్షన్ ఇస్తాను ఎవరైనా వాలంటీర్ చెప్తాను? ఎవ్వరు అడగలేదు బస్సల, ఎవరు అడగలేదు బస్సల, సచివాలయంలో ఎవ్వరు అడగలేదు బస్సల. ముఖ్యమంత్రిగా మళ్ళీ జగన్ సారే ఏపీ సీఎం సార్. బాగుంది బాబు, బాగుంది. ఏం నచ్చింది జగన్ పాలన? ప్రతిదీ కూడా వేస్తున్నాడు ఆయన తప్పులేదు. పథకాలు ఏమొస్తున్నాయి? ప్రతి పథకం పెట్టాడు, ఆ పథకాలన్నీ వచ్చాయి. పెన్షన్ వస్తుందా? వస్తుంది.
ఎవరిస్తున్నారు పెన్షన్ తీసుకొచ్చి పొద్దున్నే? వారంటీ తీసుకొస్తారు. లంచం అడుగుతున్నారా మిమ్మల్ని? ఏమీ లేదు. మీరు డబ్బులు ఇస్తేనే పెన్షన్ ఇస్తాను. అదే అలాంటి ఏమీ లేదు. పెన్షన్ ఇచ్చాక డబ్బులే ఉన్నాయి. అలాంటి ఏమి లేదు అంటున్నాను కదా, ఏమి లేదు. మరి చంద్రబాబు అరెస్ట్ చేశారు కదా, సానుభూతి ఏమైనా వచ్చే? ఏమి రాదు. చంద్రబాబు నాయుడు అయితే ఏం అంపడ్డావు, ఆ మాట చెప్తున్నాం కదా. ఎందుకని అంపడ్డావు? ఆడు చేసిన తప్పు. ఏం పెట్టాడు ప్రజలకి? ఇదైతే మొత్తం డోక్రా రుణమాఫీ ఇచ్చానన్నాడు. దొంగ అన్ని అబద్ధాలు మాటలే. రైతు రుణమాఫీ చేశాను అన్నాడు. ఎవరు చేశాడు? ఎవరికి చేశాడు? ఆయన అంటున్నాడు రైతు రుణమాఫీ ఇచ్చాను. ఎవరో మాటలు అన్నీ ఎందుకు వచ్చింది? పసుపు కుంకుమ ఇచ్చానంట. ఏమో ఏం మనకు తెలవు. మన ఈసారి గెలిపించండి, గెలిపిస్తే 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీ ఇస్తాను. మాకు గెలిపించాం. గెలిపిస్తారా? ఉచితంగా ఇసుకిస్తాడంట. ఏమీ లేదు, ఉచితే అన్ని అబద్ధాలు. గెలిచినని చెప్పే. మరి ముఖ్యమంత్రి ఎవరు గెలవాలనుకుంటారు? చైనా ఎవరు? మన జగనే అవుతాడు. జగన్ బాగుందని ముసలి వాళ్ళు కూడా డబ్బులు ఇస్తున్నాడు. రేషన్ బియ్యం కూడా 3 సంవత్సరాలు బట్టి కరోనా వచ్చి బియ్యం ఇస్తున్నాడు. పథకాలు ఏమైనా వస్తున్నాయా మీకు? లేదండి, పింఛనియే పెన్షన్ పెద్ద మా 2250 ఇస్తున్నారండి. ఎవరు ఇస్తున్నారు పెన్షన్ తీసుకొచ్చి? వాలంటీర్ ఇస్తున్నారు. లేదండి, పైసా అడగలేదు. ఇచ్చినా కూడా డబ్బులు ఇచ్చినా ఇచ్చుకోలేదు. తీసుకోలేదు. లేదు, డబ్బులు ఇస్తేనే పెన్షన్ ఇస్తానంటాం. అలా అయితే ఏం లేదు. ముఖ్యమంత్రి ఎవరు గెలవాలనుకుంటున్నారు? వైఎస్ఆర్ జగన్ గారు. బాగానే ఉందమ్మా. పథకాలు ఏమైనా వస్తున్నాయి మీకు? ఏమేమి వస్తున్నాయి? పథకాలు ఏమి వస్తున్నాయి? 18,000 వస్తున్నాయి. ఇంకా పథకాలు వస్తున్నాయి. మంగళ సభలు 10,000 వస్తున్నాయి. షాప్ కూడా ఉందమ్మా. షాప్ ఏం నచ్చింది మీకు జగన్ పాలనలో? ఏమి నచ్చింది? జగన్ అనా? పథకాలు వస్తున్నాయి మీకు? ఏం వస్తున్నాయి పథకాలు? డబ్బులు ఇస్తున్నారు. పెన్షన్ వస్తుందా? ఇంకేం వస్తున్నాయి ఇంట్లో? ఇంట్లో ఏమి రాలేదు. ఇంట్లో వాళ్ళకి ఏం పెన్షన్ ఒకటే వస్తుంది. ఆడవాళ్ళకు బోళి ఇస్తున్నారు. వారికైతే ఇప్పటికైతే బాగుంది. పెన్షన్ అయితే వస్తుంది. ఎవరైనా డబ్బులు అడుగుతున్నారు నేను పెన్షన్కి? లేదండి. డబ్బులు బాగానే ఇస్తున్నారా? బాగానే పని చేస్తున్నాడు. ఓకే. మరి ముఖ్యమంత్రి ఎవరు గెలుస్తారు? జగనా? చంద్రబాబు కూడా అవకాశం మాట్లాడు. చంద్రబాబు అవకాశం ఇవ్వాలంటే మనకి సహకారం చేయలేడు. ఎక్కువ నేనే ఇచ్చానంటాడు డబ్బులన్నీ. ఎవడో ఎవడో బేసాలు చెప్పినా మరి కృష్ణుడు బొమ్మగారు చెప్తాడు. రుణమాఫీ ఇచ్చాడంటగా ఎవరికి? అందరికి, జనాలందరికి. ఎవరు? మనకు కాదు, ఇలా సంకలం దూరిపోయిన వాళ్ళకి ఇస్తారు రుణమాఫీ. ఇప్పుడు 20 ఎకరాలు, 30 ఎకరాలు, 40 ఎకరాలు ఉన్న వాళ్ళకి రుణమాఫీ కూడా చేశాడంట. డోక్రా రుణమాఫీ. ఆ భూములు ఉన్న వాళ్ళు కూడా పెన్షన్ డబ్బులు. అయితే మళ్ళీ జగనే గెలుస్తాడా? సీఎం ఆడే బాగానే ఉందండి. బాగానే ఉంది సార్. అంటే ఏ రకంగా బాగుందంటే పెట్టే సంక్షేమ పథకాలు చేస్తున్నారని జనం అనుకుంటున్నారు. మీకేమైనా పథకాలు వస్తాయి? మీకంటే మీకు కావచ్చు, మీ ఇంట్లో వాళ్ళకి కావచ్చు సార్. పథకాలు ఏమైనా వస్తున్నాయండి జగన్ పెన్షన్ వస్తుందండి. పెన్షన్లే వస్తున్నాయి. మా అమ్మగారు అంటే ముఖ్యమంత్రి ఎవరు గెలుస్తారనుకుంటారు? ముఖ్యమంత్రిగా అండి? అవును సార్. అది జగన్ గారు రావచ్చండి. జగన్ పాలన ఎలా ఉంది? చాలా బాగుంది సార్. ఏ రకంటే అన్ని విధాలుగా అన్ని బాగున్నాయి. అన్ని బాగున్నాయి. పథకాలు ఏమైనా వస్తున్నాయి? వస్తున్నాయి. ఏమేమి వస్తున్నాయి? అమౌంట్ వస్తుందండి. 18,750 రూపాయలు వస్తుందండి. గతంలో చంద్రబాబు ఉన్నప్పుడు ఎలా ఉంది? జగన్ వచ్చారు. చంద్రబాబు నాయుడు రూపాయి వేరగండి. పథకాలు ఏమైనా వస్తున్నాయి మీకు జగన్ గెలిచాక? వస్తున్నాయి. అమ్మఒడి వస్తున్నాయి. అమ్మఒడి వస్తున్నాయి. ఇంకా 18 సంవత్సరాల మనిషికి డబ్బులు వస్తున్నాయి. స్కూల్ బిల్డింగ్లు గట్రా బాగా చేసాడు. కుర్రోళ్ళకి గట్రా బాగానే ఉన్నాయి. మరి గతంలో చంద్రబాబు ఉన్నప్పుడు ఎలా ఉన్నాయి? బొక్క ఉన్నాయి. చంద్రబాబు ఉన్నప్పుడు ఏమున్నాయి? ఏఈలో పింఛనీళ్ళు గట్రానే అంతే. చంద్రబాబు నాయుడు పింఛనీళ్ళు గట్రా పంచాయతీ బోర్డులు ఇచ్చేవారు. అది జనాలు ఎరబడి చచ్చిపోరు. ఇప్పుడు ఎలా ఉంది పెన్షన్? ఇప్పుడు తెల్లారి ఇంటికి వచ్చి కొడేస్తున్నారు. వారంటీ కుర్రోళ్ళు. వాలంటీర్లు పెన్షన్ ఇస్తున్నారు కదా, డబ్బులు ఏమైనా అడుగుతున్నారు? లంచం ఏమైనా అడుగుతున్నారు? ఏం అడిగితేలేదు. అంటే మీరు డబ్బులు ఇస్తే నేను పెన్షన్ ఇస్తాను అలాంటి ఏం లేదు. బాగానే ఉంది. అయితే ఏం అడిగితేలేదండి. వాళ్ళు వారంటీ కుర్రోళ్ళు ఇంటికి వచ్చేస్తున్నారు, తొలుపు కొడుతున్నారు, ఇచ్చేస్తున్నారు. ఎలుముద్రలు ఎక్కించుకుని పెన్షన్ ఆరాబోతుకు వచ్చేస్తున్నారు. మన లేచేలేదు తెలియదు. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. ఫెటినైన్